మేడం, వరప్రసాద్ గారు స్టాఫ్కి జీతాలు పంపించారు. ఇక్కడ సంతకం పెట్టండి. పిల్లలు బాగా చదువుతున్నారా మేడం? ఎవరి పిల్లలు? నా పిల్లలా, స్కూల్ పిల్లలా? కోళ్ళకి గోళ్ళకి కూడా పిల్లలు పడతారా మేడం? వచ్చిన పని చూసుకుని వెళ్ళు. అయింది గారా. ఆవిడ దగ్గర ఎందుకు అంత లూజుగా మాట్లాడతావు? ఆవిడ సరుకులకు వచ్చినప్పుడు నాతో సరదాగా మాట్లాడద్దు కదా, అందుకని నేను సరదాగా మాట్లాడదాం అనుకున్నాను. ఆమెకు బుస్సుల కోపం వస్తుందని నాకేం తెలుసు. పద. రాముని తోక పివరుండిట్లనియే రాముని తోక పివరుండిట్లనియే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, నీకు ఇక్కడేం పని? యాక్చువల్గా జీతాలు ఇవ్వడంతో నా పని అయిపోయింది, కానీ తప్పుడు పాఠాలు చెప్తున్న నిన్ను చూసి ఆగిపోవాల్సి వచ్చింది. నేను తప్పు చెప్తున్నానా? ఏది ఇందాక చెప్పిన లైన్ ఒకసారి చెప్పు. నువ్వు చెప్పావు. రాముని తోక పివరుండిట్లనియే. రామునికి తోకుందా? దాన్ని రామునితో కపివరుండి ఇట్లని అని చెప్పాలి. కపివరుండు అంటే ఎవరు? కపివరుండు అంటే ఆంజనేయుడు. చేతికి బెత్తం ఇచ్చారు కదా అని రాముడికి తోకలో సీతకి ఏకలో పెట్టేయకూడదు, కళ్ళు పోతాయి. బాయ్. రుక్మిణి, ఏంటయ్యి? మా ఆయనకి పాలు తీసుకెళ్తున్నా పెద్దమ్మా. ఏమే ప్రభావతి, నీ అల్లుడు గదిలోంచి బయటకు రాడా? మరి సోద్యం కాకపోతే సోద్యం. అమ్మా ప్రమీల, అదంతా ఏడుస్తా పరిగెడుతుందంటే. ప్రమీల, అమ్మా ప్రమీల, ప్రమీల ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏది ఏది ఏమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ మేనేజర్ గారు స్కూల్ కి వచ్చి పిల్లలందరి ముందు నాకేమీ రాదని ఏడిపించాడు పెద్దమ్మా. మేము వాడి గురించి చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, అసలు వాడికి మన మాట అంటేనే తల్ల పేంత సమానం అక్క. అవునండి అమ్మగారు, నా వంక కూడా 2-3 సార్లు అది క్లాసు కూర్చాడండి. చదువు రాకపోతే ఇంట్లో కూర్చుని అంట్లు తవ్వుకోవాలి కానీ ఇలా స్కూల్లోకి వచ్చి పిల్లల్ని పాడు చేయకూడదన్నాడు పెద్దమ్మా. ఎంత పొగరవాడికి! అసలు మన సూర్యదేవర వాళ్ళ ఆడపిల్లలంతా వేస్ట్ క్యాండిడేట్లు అంట. ఏమన్నాడు? వేస్ట్ క్యాండిడేట్లు అంట పెద్దమ్మ. వేస్ట్ క్యాండిడేట్లా? ఇవాళ చూడు, వాడి ఫేస్ వేస్ట్ అయిపోద్ది. అది కాదు సార్, తప్పుని తప్పు అని చెప్పడం తప్ప సార్? ఈ రోజు ఆ తప్పును ఆపకపోతే రేపు వాళ్ళ పేరెంట్స్ ఫలానా సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి స్కూల్లో రాముడికి తోక ఉందన్నారట అంటే మనకి ఎంత పరువు తక్కువ ఒకసారి ఆలోచించండి సార్. తమ్ముడు, తమ్ముడు చూసావా? నాకంతా తెలుసు, ఇందులో అతను తప్పేమీ లేదు. అలాగని చెప్పి నలుగురిలోనూ మన అమ్మాయిని అవమానం చేస్తుంటే ఇతరుల్లో తప్పుని వెతకడం గొప్ప కాదు, కరెక్ట్ ఏదో చెప్పగలగడం గొప్ప. మా ప్రమీలకు తెలుగు చెప్పడం చేత కాదన్నావు, సరే, నీకొచ్చా? వచ్చు సార్. నువ్వు తెలుగు లిటరేచర్ కూడా చదువుకున్నావా? అవును సార్. గుడ్. అయితే తెలుగు టీచర్ వచ్చేదాకా స్కూల్లో పాఠాలు చెబుతావా? మీరు చెప్పమంటే చెప్తాను సార్. రేపే వెళ్ళి జాయిన్ కా, నీ టీచింగ్ కెపాసిటీ ఏమిటో చూస్తాను. థ్యాంక్ యూ సార్. అయ్యింది. అలా చూస్తూ నిలబడతారేమిటే? చూసావుగా మీ మామయ్య చేసిన పని. పదండి పదండి, వంటకు వేళ అయింది, కాయగూరలు దొరుక్కోవాలి.